హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో ప్రొజెక్టర్ గురించి, అసలు అందులో ఏముంటది? ఆ ప్రొజెక్టర్‌లో ఏం లైట్ ఉపయోగిస్తారు? అసల మొత్తం పూర్తిగా ఓపెన్ చేసి చూద్దాం. నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇంట్లో బెడ్‌రూమ్‌లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇలా సెట్ చేశాననమాట. లైట్ ఎరిగినప్పుడు ఈ విధంగా కనపడుతుంది వీడియో. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి మీకు ఏ విధంగా ఇది కనపడుతుందో చూపిస్తాను. నేను పెట్టుకున్న ప్రొజెక్టర్ వచ్చేసి టాప్ ప్రో హెచ్‌వై 300 అని ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేశాను. ఈ ప్రొజెక్టరు నాకొచ్చి అప్పట్లో 7,000 పడింది. ఇప్పుడు రేట్ తగ్గిపోయింది. 3,800 ఎంతో ఉన్నట్టుంది. చాలా బాగుంది క్వాలిటీ తక్కువ రేట్‌లో. మీరు చూస్తున్నారు కదా! నేను దీనికి ఏం చేశానంటే జియో ఫైబర్ సెటప్ బాక్సు ఒకటి హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా సెటప్ బాక్స్‌ని ఈ ప్రొజెక్టర్‌కి కనెక్ట్ చేశాననమాట. హెచ్‌డీఎంఐ కేబుల్ తీసుకొని ఒకటి దానికి దీనికి కనెక్షన్ పెట్టుకోండి ప్రొజెక్టర్‌కి. ప్రొజెక్టర్ ప్లస్ సెటప్ బాక్స్ పెట్టుకోవడం వల్ల నీట్‌గా క్లియర్‌గా మీకు ఈజీగా టీవీలో వచ్చేస్తుంది. అందులోనే మళ్ళీ సెటప్ బాక్స్‌లో జియో పీసీ ఉంది. ఇది కంప్యూటర్ రెడీ క్లౌడ్ టెక్నాలజీతో కొత్తగా లాంచ్ చేశారనమాట. ఈ కంప్యూటర్ సేమ్ ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయో అలాగే దీంట్లో కూడా జియో ఫైబర్‌లో డెస్క్‌టాప్‌లో ఫీచర్స్ లాగా కొత్తగా దీన్ని లాంచ్ చేశారు. దీనికి కూడా 600 ఎంతో చార్జ్ చేస్తారనమాట మంత్లీ. నేను ప్రెజెంట్ అయితే దీనికి కనెక్ట్ చేయడానికి మన దగ్గర వైర్‌లెస్ కీబోర్డు, వైర్‌లెస్ మౌస్ ఉండాలి. వాటిని దీనికి క్లియర్‌గా కనెక్ట్ చేసేస్తూ సెటప్ బాక్స్ బ్యాక్ సైడ్ యూఎస్‌బీ పోర్ట్‌లో ఈ అడాప్టర్స్ పెట్టేసి బ్లూటూత్‌కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఏదైనా వస్తది. అలాగే సెటప్ బాక్స్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసి నాడే ఓపెన్ చేశాను. మీకు క్వాలిటీ ఎలా ఉంది చూడండి ఒకసారి ఓపెన్ చేసి. ఒక పెద్ద స్క్రీన్‌లు అలాంటివి ఏం అవసరం లేదు. గోడ మీద వైట్ కలర్ ఉంటాయి కాబట్టి దాని మీద క్లియర్‌గా నీట్‌గా కనపడుతది. ఎంత లైట్ తక్కువగా ఉంటే అంత బ్రైట్‌గా కనపడుతూ ఉంటది. ప్రస్తుతానికైతే చాలా బావుంది. ఇది మనకి బేసిక్‌లో మనకి పెద్ద టీవీ 30, 40 వేలు పెట్టి కొనుక్కున్న సింపుల్‌గా ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఈజీగా చూసుకోవచ్చనమాట. క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు. సూపర్‌గా ఉంది. దీనొకసారి ఎలా ఉంటదో ప్రొజెక్టర్ లోపల ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్పాను కదా! ఒకసారి చూడండి అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి పైన బ్యాక్‌గ్రౌండ్ స్క్రూస్ ఉంటే ఓపెన్ చేశాను మొత్తం. ఏముండదు దాంట్లో ఆ మదర్ బోర్డ్‌లో ఏ పేర్లుంటాయి ఆటిలి. ఆ ఎదరన బీకేది ఫ్రంట్ రిమోట్ కంట్రోల్ సెన్సారు. బ్యాక్ సైడ్ పోర్ట్స్ పెట్టే హెచ్‌డీఎంఐ పోర్ట్ ఒకటి, యూఎస్‌బీ పోర్ట్ ఒకటి, ఒక పవర్ ఇండికేటర్ ఒకటి ఉంటాయి. అంతకంటే ఏముండదు. లోపలొచ్చేసరికి పైన ఫ్రంట్ ఒక ఐసీ ఉంటది. మదర్ బోర్డ్ ఉంటది. 2 తీసేస్తే లోపల ఓపెన్ చేసి చూడొచ్చు. నేను సింపుల్‌గా ఈ ప్రొజెక్టర్‌ని జియో ఫైబర్ బాక్స్‌కి సెటప్ బాక్స్‌కి కనెక్ట్ చేసుకున్నా చాలా బావుంటది. మనం ఇంట్లో ఖచ్చితంగా ఈ ప్రొజెక్టర్ వాడతామంటే ఫైబర్ నెట్ ఉండాల్సిందే. ఫైబర్ నెట్ ఖచ్చితంగా అది ఇప్పుడు 700కి మంత్‌కి వచ్చేస్తుంది. మనం ఇంట్లో ఫోన్‌లో బ్యాలెన్స్ ఏసుకోవాలంటేనే ఇంట్లో ఒక్కొక్క దాంట్లో 300 ఎయ్యాల్సొస్తది. అయితే 2 ఫోన్‌లు ఉంటాయి ఖచ్చితంగా. రెండిట్లో 600 ఎయ్యాలి. మళ్ళీ టీవీ బిల్ కట్టాలి. నెట్ బిల్ 300, 400 ఉంటది. ఇయన్నీ ఏసే బదులు 700 పెడితే సింపుల్‌గా 15 ఓటీటీలతో నీట్‌గా క్లియర్‌గా అన్నీ వచ్చేస్తాయి నెట్‌లో. అన్‌లిమిటెడ్ వైఫై ఉంటది ఇంట్లో. చక్కగా సెటప్ బాక్స్ పెట్టించుకోవాలి. అలాగే నేను దాంతో పాటు ఇంట్లో డెస్క్‌టాప్‌కి డైరెక్ట్‌గా అడాప్టర్ పెట్టి వైఫై అడాప్టర్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని నా డెస్క్‌టాప్ ఇంట్లో పర్సనల్ డెస్క్‌టాప్ ఉంది. దానికి కూడా ఆ జియో ఫైబర్‌తో కనెక్షన్ ఇచ్చేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ జియో అది పనిచేస్తుంది. అలాగే ఇది నేను 2020లో కొన్న 4K హెచ్‌డీ టీవీ. ఇది హైయర్ కంపెనీ టీవీ. అప్పట్లో ఇది 30,000 43 ఇంచెస్ టీవీ. యూహెచ్‌డీ 4K చాలా బాగా వస్తుంది. ఇప్పటికి బాగా పనిచేస్తుంది. ఒక్క కంప్లెయింట్ కూడా లేదు. అప్పట్లో 30,000 ఈ టీవీ. దీనికి పక్కన ఎఫ్ఎన్‌డి 2.1 స్పీకర్స్‌గా కనెక్ట్ చేశాను టీవీకి. డెస్క్‌టాప్ వచ్చేసరికి పోర్టిస్ అని రూ. 300 పెట్టి స్పీకర్ కనెక్ట్ చేశాను. 2.1 యూఎస్‌బీ మీద రన్ అవుతది. అవి కూడా చాలా బాగానే వస్తున్నాయి. టీవీ కనెక్ట్ చేసిన ఎఫ్ఎన్‌డి బాక్స్ కూడా చాలా బాగా వస్తుంది. లోపల ఇప్పుడు ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్దాం. ప్రొజెక్టర్‌లో కనెక్ట్ చేసింది ఇంటెక్స్ 5.1 అది నాకు 2017లో గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ హోమ్ థియేటర్‌నే నా ప్రొజెక్టర్ కనెక్ట్ చేశాను బ్లూటూత్ ద్వారా. ఇది కూడా చాలా బాగా వచ్చిద్ది సౌండ్. ఎప్పుడో 2017 పూర్తిగా ఈ ప్రొడక్ట్‌ని నేను ఎలా ఓపెన్ చేయాలి ఏంటన్నది నువ్వు క్లియర్‌గా ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఒకసారి చూడండి అర్థమవుతుంది ఎలా ఓపెన్ చేయాలి ఏంటన్నది. ఇది ఇలా ఓపెన్ చేయొచ్చు. మీకు ఒక ఐడియా ఉందని చెప్తున్నాను.
ఓపెన్ చేయాలని ఏమి లేదు, కానీ దాని మీద దుమ్ము లోపల ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లే పైన ఏదైనా చిన్న దుమ్ము అంటుకున్నా సరే ఆ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యిద్ది, ఆ మచ్చలా కనబడుతుంది. దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అది క్లియర్ చేస్తేనే స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. అలా దుమ్ము ఖచ్చితంగా 3-4 మంత్స్ కంటిన్యూస్గా వాడిన తర్వాత దుమ్ము అనేది ఖచ్చితంగా పడుతుంది, క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రొజెక్ట్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఖచ్చితంగా మనం ఒకసారి ప్రొజెక్టర్ వాడడం మొదలెట్టిన తర్వాత లైట్గా దుమ్ము దాంట్లోకి ఏ విధంగా అయినా చేరుతుంది. ఆ దుమ్ము చేరిందంటే ఖచ్చితంగా ప్రొజెక్టర్ మచ్చలు కనపడుతున్నాయి, స్క్రీన్ మీద మచ్చలు కనపడతాయి. అప్పుడు మనకు ఆ మచ్చలు కనపడకుండా ఉండాలంటే ఓపెన్ చేసుకొని ఆ గ్లాస్ని మీకు ఇప్పుడు తర్వాత చూపిస్తాను, అలాగే ఏది ఉంటుందో ఆ డిస్ప్లేని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇంకా ఓపెన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. నేనైతే నిపుణుల పర్యవేక్షణలో ఓపెన్ చేసుకున్నాను కాబట్టి నాది అంత పెద్ద, నేను ఇప్పటికి 4-5 సార్లు ఓపెన్ చేశాను, ప్రాబ్లం రాలేదు. ఏదైనా జస్ట్ చిన్న వైర్ ఏదైనా అయినా ఇదైనా మొత్తం ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి పక్కన పాడేయాల్సి వచ్చింది. డిస్ప్లేని క్లీన్ చేయడానికి నేను కస్టమర్ సర్వీస్ని అడిగితే రూ. 750 ప్రొజెక్టర్ నాకు పంపించి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ మొత్తం ఇయ్యే, సౌండ్ పే ఇవ్వాలన్నాడు. అదంతా మనం బొక్కాపోనలా అనిపించి నేనే ఓపెన్ చేసి క్లీన్ చేసుకున్నాను. అలా ఆ డిస్ప్లేని క్లీన్ చేయాలి, అదే అసలు మెయిన్. పైన ఉన్న వైర్లో ఏదైనా చిన్న గీత పడినా, ఏదన్నా కొంచెం వంగినా, ఏదన్నా అయినా ఇంకా అది పని చేయదు, ఇంకా పక్కన పడేసుకోవడమే. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసి టచ్ చేయకుండా క్లీన్ చేసుకొని మళ్ళీ హ్యాస్టీజ్గా బీచ్ చేసుకోవాలి. ఇలా బీచ్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా ఆ డిస్ప్లేని క్లీన్ చేయాలి, అదే అసలు మెయిన్. పైన ఉన్న వైర్లో ఏదైనా చిన్న గీత పడినా, ఏదన్నా కొంచెం వంగినా, ఏదన్నా అయినా ఇంకా అది పని చేయదు, ఇంకా పక్కన పడేసుకోవడమే. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసి ప్రాబ్లం రాలేదు. ఏదైనా జస్ట్ చిన్న వైర్ ఏదన్నా అయినా ఇదైనా మొత్తం ప్రొజెక్టర్ని తీసుకెళ్ళి పక్కన పాడేయాల్సి వచ్చింది. డిస్ప్లేని క్లీన్ చేయడానికి నేను కస్టమర్ సర్వీస్ని అడిగితే రూ. 750 ప్రొజెక్టర్ నాకు పంపించి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ మొత్తం ఇయ్యే, సౌండ్ పే ఇవ్వాలన్నాడు. అదంతా మనం బొక్కాపోరలాగా అనిపించి నేనే ఓపెన్ చేసి క్లీన్ చేసుకున్నాను. అది క్లీన్ చేసుకొని మళ్ళీ హ్యాస్టీజ్గా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే ఇంట్లో ఖచ్చితంగా జియో ఫైబర్ బాక్స్ పెట్టుకోమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అన్నీ చూసుకున్న 700 అయిపోతుంది. మన ఫోన్లో బ్యాలెన్స్ అది కూడా 1 GB 2 GB పర్ డే అని వస్తూ ఉంటాయి ప్యాకేజ్లు. ఇది అన్లిమిటెడ్ వస్తుంది, ప్లస్ టీవీ ఛానల్స్ వస్తాయి, అన్లిమిటెడ్ నెట్ వస్తుంది, అన్ని డివైజెస్ వాడుకోవచ్చు. సో 700 రూపీస్ మంత్లీ అంటే మనకి ఐ మీన్ పర్వాలేదు, పెట్టుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మన కేబుల్ బిల్ వేసుకోవాలి, డిష్ బిల్ అంటే ఇవన్నీ కట్టేవారు జియో ఫైబర్ కడితే సరిపోతుంది కదా. జియో ఫైబర్ అనే కాదు, ఏదైనా ఫైబర్ దేశం నెట్ ఏదైనా కట్టించుకోవచ్చు. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకుని అలాగా మళ్ళీ ప్రొజెక్టర్ మళ్ళీ యాస్టీస్గా ఎలా ఉన్నది అలా కనెక్ట్ చేసేస్తాం అనమాట. ఆ విధంగా బ్యాక్ సైడ్ బోర్డు పెట్టేస్తున్నాం. ఆ బోర్డు బిగించేసి దానికి 2 స్క్రూస్ ఉంటాయి అటు ఇటు, ఆ 2 స్క్రూస్ బిగించేస్తున్నాం. సో స్పీకర్ వేరే కనెక్ట్ చేసిన ఫ్రంట్ మళ్ళీ దీనికి పవర్ కార్డు తగిలిస్తున్నాం. ఫ్రంట్ బోర్డు పెట్టాం, దాని ఇప్పుడు 2 స్క్రూలు ఉంటాయి, ఎప్పుడు బిగించేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రిమోట్ కంట్రోల్ సెన్సార్ వైపు కూడా ఈ ఫ్రంట్ పెడతాం. ఫ్రంట్ పెట్టే స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ అంటించేద్దాం. సో స్టిక్కర్ అంటించేసిన తర్వాత ఈ పక్కన వైరు యాజిటీజ్ పెట్టేసి అన్నీ ఓకే అనుకుంటే పైన వైట్ కవర్ ఉంటుంది, అది పెట్టేసి క్లోజ్ చేసేస్తే ఫ్రంట్ పైన 2 స్క్రూస్ ఉంటాయి, అవి కూడా బిగించేద్దాం. సో ఇలా పూర్తిగా నేను వాడుతున్న అన్ని ఐటమ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అన్ని ఐటమ్స్కి సంబంధించి ఒకసారి చూసి కావాలంటే తీసుకోండి.